హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఓరియో కేక్ నేను చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుందనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ ఒక 5 తీసుకున్నానండి. సో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. డైరెక్ట్గా క్రీమ్ తీయకుండా నేను డైరెక్ట్గా పౌడర్ అనేది చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి. సో మిగతా బిస్కెట్స్ కూడా మనం పౌడర్ చేసేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొంచెం షుగర్ ఆప్షనల్ అండి ఇది. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని పాలు వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా బ్యాటర్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకొని అందులో ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ వేసుకొని అప్లై చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాటర్ వేసుకుంటున్నాను. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత నా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు అనమాట, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మళ్ళీ నేను కేక్ బ్యాటర్ వేసుకొని మళ్ళీ నేను చాక్లెట్ వేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. నేను ముందుగానే ప్రీహీట్ చేసేసుకున్నానండి. కుక్కర్లో స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు ఇది పెట్టేసుకుంటున్నాను. కేక్ అనేది ఒక 35 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కూల్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఫైనల్లీ డైరీ మిల్క్ చాక్లెట్తో నేను ఈ విధంగా మెల్ట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నాను. చూసారా, చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఛానల్ లింక్ పెడతాను. ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి. బాయ్.